వ్యాపారులకు శ్రేయోభిలాషులకు ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు ఓపెన్ ప్లాట్, విల్లా ఏదైనా సరే అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి ఎన్ఎస్ఆర్ డెవలపర్స్. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యాం వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎర్త్ డ్యాం దగ్గర సుమారు కిలోమీటర్ల వరకు కూడా ఆ భారీ మంటలు వ్యాపించిన పరిస్థితి కనబడుతుంది. ఈ మంటల దాటికి పైన ఉన్నటువంటి విద్యుత్ వైర్లు, అదేవిధంగా సీసీ కెమెరా వైర్లు కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై కూడా నాగార్జున సాగర్ డ్యాం సంబంధించిన డ్యాము అధికారులు మాత్రము దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనుక ముఖ్యంగా చూసుకుంటే నెల రోజుల వ్యవధిలోనే 4 సార్లు కూడా ఇదే ప్లేస్లో ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. వేసవికాలం ఉన్న క్రమంలో కూడా మొత్తం అక్కడ ఏదైతే ఎర్త్ డ్యామ్ నాగార్జున సాగర్కు సంబంధించిన ఎర్త్ డ్యామ్ నుంచి మొత్తం కిలోమీటర్ల వరకు కూడా చెట్లు, అదేవిధంగా గడ్డి ఎండిపోయి ఉంటుంది. ఆ ఎండిపోయిన క్రమంలో ఎవరైనా రోడ్డెమ్మటి వెళ్ళేవారు ఎవరైనా సిగరెట్లు వేయడం లేకపోతే ఏదైనా నిప్పివేయడం వల్ల కూడా ఈ ప్రమాదం చిన్న క్రమేపీ ఆ ఎర్త్ డ్యామ్ వరకు కూడా వెళ్ళి అక్కడి నుంచి మొత్తం కూడా వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. సుమారు ఈరోజు సాయంత్రం జరిగిన ప్రమాదం మాత్రము 1 కిలోమీటర్ వరకు కూడా భారీ మంటలు వ్యాప్తి చెందిన పరిస్థితి. వెంటనే నాగార్జున సాగర్ డ్యామ్కు సంబంధించిన అధికారులు వెంబడే స్పందించి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఫైర్ సిబ్బంది నాగార్జున సాగర్ డ్యాం వరకు ఎర్త్ డ్యాం వరకు చేరుకొని కూడా మంటలు మాత్రం పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. కూడా విద్యుత్ వైర్లు మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైన సీసీ కెమెరాల వ్యవస్థ కూడా మొత్తం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రమాదం పైన కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఎర్త్ డ్యాం పైన ఉన్నటువంటి విద్యుత్ వైర్లు ఉన్నాయి. విద్యుత్ వైర్ల వల్ల ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదం చోటు చేసుకుందా, లేకపోతే ఏదైతే ఎర్త్ డ్యామ్ ఉంటుందో ప్రధాన రహదారికి ఎర్త్ డ్యామ్ పక్కమటి ఎవరైనా వెళ్ళేటప్పుడు కానీ బాటసార్లు ఎవరైనా సిగరెట్ తాగడం లేకపోతే ఏదైనా చెత్త ఉందని ఆ మంట పెట్టడం వల్ల ఏదైతే ఆ మంట క్రమేపీ కూడా ఆ డ్యామ్ వైపు ఇక్కడ సాయంత్రం పూట గాలులు వీస్తుంటాయి. గాలులు వీసిన క్రమంలో అటు ఆ వైపు వెళ్ళి కూడా మంటలు అంటుకున్నాయి, వ్యాప్తి చెందా. ఏ విధంగా జరిగిందని మాత్రము పూర్తిగా నాగార్జున సాగర్ డ్యామ్కి సంబంధించిన అధికారులు మాత్రము చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ మొత్తం ఎర్త్ డ్యామ్కు సంబంధించి అక్కడికి ఎవరికి కూడా అనుమతి ఉండదు, ఎవరిని కూడా అక్కడికి పంపించే పరిస్థితి ఉండదు. అక్కడ మొత్తం కూడా నిర్మానుష్యంగా ఉంటుంది. ఎవరైతే నాగార్జున సాగర్ డ్యామ్కి సంబంధించిన అధికారులు మాత్రమే పర్యవేక్షిస్తుంటారు. ఆ క్రమంలో కూడా అక్కడ ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి, నెల రోజుల వ్యవధిలో 4 సార్లు ఎలా ప్రమాదాలు జరిగాయి అన్న దాన్ని కూడా అందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఒక రకంగా మాత్రము ఇది కొంతమంది మాత్రము ఎవరైతే సిబ్బంది ఉందో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కూడా ఇలా జరుగుతుందా అని కూడా చెప్తున్నారు. ఇది ప్రమాదం జరిగింది, రేపు మరి వేరే పెద్ద ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి అని కూడా చర్చించుకున్న పరిస్థితి. ఏది ఏమైనా ఇప్పటికైనా నాగార్జున సాగర్ డ్యామ్ అధికారులు కానీ అదేవిధంగా అక్కడ ఉన్న సిబ్బంది కానీ పటిష్ట భద్రత ఏర్పాటు చేసి అలాంటి ప్రమాదాల పునరావృతం కాకుండా కూడా చూడాలని కూడా పలువురు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం నాగార్జున సాగర్ డ్యామ్ ఎర్త్ డ్యామ్ వద్ద ఆ ప్రమాదానికి సంబంధించిన పూర్తి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.